దీన్ని ఈ అవగాహన లోపాన్ని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పేసి లోతుగా దీన్ని టోటల్గా అవసరం ఉంటే రిస్క్ తీసుకొని మొత్తము అన్ని ఎకరాల అటవీ భూమిని సర్వే చేయించినప్పుడు మాత్రమే విషయం బయటపడుతుంది. అట్లా చేయిస్తే మాత్రము వాళ్ళు పేపర్ మీద చూపెట్టే 39-50 ఎకరాల భూమి వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఈ పట్టా భూములను కలుపుకున్నారు కాబట్టే వాళ్ళకంత చూపెడుతుంది. అంత కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ పట్టా భూముల రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య చాలా జటిలమైనది. ఏదో ముప్పారం గ్రామ రైతులే కాదు, చాలా 5-6 గ్రామాల రైతులు కూడా ఒక 20 ఏళ్ళ బట్టి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీని శాశ్వత పరిష్కారం కోసం కడియం శ్రేయర్ గారు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వాళ్ళతో మాట్లాడే ముందు వీళ్ళ పాస్బుక్లు కూడా చెక్ చేసి సార్ పూర్తి అవగాహన ఏర్పరచుకున్న తర్వాతనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈ రైతులకు న్యాయం జరగమని. ఇదే పని కనుక డాక్టర్ రాజు ఆ రోజు చేసేది ఉంటే సమస్య ఇక్కడ దాకా రాదు. ఆయన చేయకపోవడం వల్లనే ఈ రైతులు కడియం శ్రేయర్ గారి మీద నమ్మకంతో సార్ వల్లనే పని అయిదని చెప్పేసి ఒక దృఢ నమ్మకంతో ఈ పని పోవడం వల్ల సారు ఖచ్చితంగా ఈ రైతులకు, ఎందుకంటే సార్ పోగానే అంత గుడ్డిగా మాటిస్తుడు కాదు, వీళ్ళ దగ్గర ఉండే అన్ని ఆధారాలను సార్ తెలుసుకొని, అదంతే కాకుండా ఎంఆర్ఓను కూడా పిలుచుకొని ఇవి కరెక్టేనా అంటే ఎంఆర్ఓ కూడా కరెక్ట్ సర్టిఫై చేసి ఇవి కరెక్ట్ పట్టా భూములు అని చెప్పేసి అన్న తర్వాతనే సార్ మాత్రం కలెక్టర్ ద్వారా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. దీనికి అవగాహన లేని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఇదేదో దీనికి మనకు అవకాశం దొరికింది, మనం దీన్ని బురద జల్లే ప్రయత్నం చేద్దాం, ఆయన కెరియర్లో మచ్చ లేదు, ఇప్పుడు ఒక మచ్చ తగిలిద్దాం, కడియం శ్రేయర్ గారిని 30 ఏళ్ళ బట్టి నేను ఎన్నిసార్లు అన్నా కూడా ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి కొత్తగా వాళ్ళ అల్లుడిని దీనిలో తీసుకొస్తే అల్లుని పేరు చెప్తున్న జనం నమ్ముతారు కావచ్చు అని ఒక అపోహతోటి, ఎందుకంటే 30 ఏళ్ళ బట్టి ఇదే డాక్టర్ రాజయ్య 100 సార్లు కడియం శ్రేయర్ గారిని విమర్శించినా కూడా ఈ జనం పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఆయనకు ఎక్కడ మచ్చలేదు. మచ్చ ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని మాత్రం నేను విమర్శిస్తే అన్ని విమర్శల్లాగా ముప్పారం విమర్శ కూడా అయిపోతుందని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ అల్లుని పేరు నజీర్ని తీసుకురావడం, దానికి స్థానిక కాంగ్రెస్ నాయకుడిని రామరెడ్డిని అటాచ్ చేసి ఈ కొత్త పేర్లు తీసుకురావడం వల్ల ఆయన కూడా ప్రజలు నమ్మితే నాకేదన్నా మైలేజ్ వస్తుందని చెప్పేసి ఆయన స్వార్థ రాజకీయ ప్రజల కోసం మాత్రమే ఈ ముప్పారం ప్రెస్ మీట్ను వేదికగా వాడుకున్నాడు. నిజానికి కూడా మొన్నటి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి, అవినీతికి చరమగీతం పాడుతూ ప్రజలందరూ ఏకపక్షంగా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సందర్భంగా ఈ 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో, మా ఉనికి ఉంటుందో ఉండదో, ఎందుకంటే ప్రజలందరూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై మేము మా ఉనికిని కాపాడుకోవడం కోసము వీళ్లకు పై స్థాయి నుంచే ఆదేశాలు అందినట్టు మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తూ ఇదే రకంగా పనులు చేసుకుంటూ పోతే వచ్చే ఎన్నికల్లో కూడా మనకు డిపాజిట్ దక్కవనే భయానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు ఏ పని చేసినా కూడా వీళ్ళకు ఒకటే తెలుస్తుంది, విమర్శ చేయాలి. ఏదేమైనా కూడా ప్రెస్ మీట్ పెట్టాలి, దానిలో ఒక విమర్శ చేయాలి. అంతే తప్ప దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా, దీనివల్ల ప్రజలకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ ఏమన్నా మంచి జరుగుతుందా లేదని వీళ్ళకి అవసరం లేదు. కేవలం విమర్శల ద్వారే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పని చేసినా, పేదల అభ్యున్నతి కోసం ఎంత మంచి పని చేసినా కూడా విమర్శే వీళ్ళు ఒక అస్త్రంగా ఎంచుకొని బీఆర్ఎస్ నాయకులు చేస్తారు. దానిలో భాగమే నిన్న ముప్పారం గ్రామంలో తాటికొండ రాజయ్య గారు పెట్టిన ప్రెస్ మీట్ అని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని మాకు అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఇనుపరాతి గట్ల ఆ విస్తీర్ణము, పట్టా భూముల రైతుల సంబంధించిన మొత్తము విషయాన్ని ఆయన ఫస్ట్ అవగాహన ఏర్పరచుకున్న తర్వాత ఆయన తప్పును తెలుసుకొని బేషరతుగా ఒక బహిరంగ వేదిక మీద నిన్న ఎవరినైతే ఉద్దేశించి ఆయన కామెంట్ చేసిండో, బురద జల్లిండో, నజీర్ గారు కానీ, కడియం శ్రేయర్ సార్ కానీ, రామరెడ్డి గారిని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే మాత్రం ఎక్కడ మీరు ఏ గ్రామంలోకి వెళ్ళి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా అక్కడ స్థానికంగా ఉండబడే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిమ్మల్ని ఉరికిస్తారని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైనా మనము
అభివృద్ధిని స్వాగతించాలి, అవినీతిని పారద్రోలాలి. అభివృద్ధికి మారుపేడు కరెన్సీ ఏరి. కాబట్టి మనకు ఎక్కడైతే ఏ పార్టీ అని కాదు, ఏ వ్యక్తి ద్వారా మనకు పనులు అవుతుంటే ఆ వ్యక్తికి మనం స్వాగతం చెప్పాలి. గతంలో ఏ వ్యక్తి ద్వారా నియోజకవర్గం కుంటుపడిందో, ఏ వ్యక్తి ద్వారా నియోజకవర్గం చెడ్డ పేరు వచ్చిందో ఆ వ్యక్తిని ఈ నియోజకవర్గంలో తిరగకుండా చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనవి చేసుకుంటూ మరొకసారి నిన్న అవాకులు చెవాకులు పేలిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు బేషరతుగా కడియం సేర్ గారికి, నజీర్ గారికి, రామరెడ్డి గారికి వీరి ముగ్గురికి బహిరంగ క్షమాపణ చెప్పని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఊహించుకుంటాం.